चलो लेके आगे बढ़ కాదు బాబు
కట్టి ఊళ్ళో పంచింది పొద్దు కట్టి ఈ పొద్దు ఊళ్ళో పొద్దు ఊర్లో అందరికీ ప్రైజ్ లార్డ్. ఇప్పటి వరకు మీరు వీడియో చూశారు కదా, ఈ వీడియోకి సంబంధించినటువంటి వివరాలు నేను చెప్తాను, క్లియర్గా వినండి. వీలైతే ఈ మీరు చూస్తున్న వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఒక క్రైస్తవ సమాజానికే కాకుండా రాజకీయ నాయకుల వరకు, అన్ని పార్టీల వరకు, అన్ని రాజకీయ పార్టీల వరకు, ప్రత్యేకంగా మన రాష్ట్రం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి వరకు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి వరకు చేరే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. దీని గురించి నేను మాట్లాడతా. అనంతపూర్ పట్టణంలో గాస్పల్ హాల్ అన్నటువంటి చర్చికి సంబంధించినటువంటి సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు కొందరు 4వ తారీఖున, అంటే నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం ఆదివారం రోజున సంఘం అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి స్వార్థకు బయలుదేరి కొర్రకోడు అనేటువంటి గ్రామానికి వెళ్ళారు. కొర్రకోడు అనేటువంటి గ్రామానికి వెళ్ళారు. అనంతపూర్ నుంచి కొర్రకోడు గ్రామానికి వెళ్తే గాస్పల్ వెహికల్ తీసుకొని, గాస్పల్ వ్యాన్ తీసుకొని, దాని మీద హారన్స్ ఉంటాయి, అందులో బైబిల్స్ ఉంటాయి. వీళ్ళందరూ బయలుదేరి స్వార్థ ప్రకటించడానికి, యేసుక్రీస్తుని ప్రేమను ప్రకటించడానికి కొర్రకోడు అనేటువంటి గ్రామానికి వెళ్తే ఆ రోడ్డు మీద ఆ గ్రామంలోకి వెళ్తుంటుండగా కొంతమంది అరాచకం చేయటానికి, దాడి చేయటానికి, మృగాల్లా ప్రవర్తించటానికి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళు అని వార్త. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వీళ్ళు, క్రైస్తవులు అంటే గిట్టని వీళ్ళు, బైబిల్ అంటే గిట్టని వీళ్ళు, స్వార్థ అంటే నచ్చని వీళ్ళు, యేసు ప్రభు పేరంటే గిట్టనటువంటి వీళ్ళు, ఈ పనికిమాలిన దుండగులు కొంతమంది వచ్చి ఆ స్వార్థ వాహనం మీద ఒక్కసారిగా పడిపోయి కర్రలతో, రాళ్లతో దాడి చేయటం ప్రారంభించారు. ఆ వెహికల్, ఆ వ్యాన్ అద్దాలన్నింటినీ కూడా పగలగొట్టారు. మీరు చూస్తున్నారు కదా వీడియోని. అద్దాలన్నింటినీ పగలగొట్టారు. ఆ బస్సుని, ఆ హారన్స్ని, సౌండ్ హారన్స్ని విరగ్గొట్టారు. ఆ వెహికల్లో ఉన్నటువంటి బైబిల్స్ని చింపేశారు. ఆ బస్సుని తగలబెట్టే ప్రయత్నం కూడా చేయకపోతే అప్పటికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తానికి తగలబెట్టకుండా ఆపారు. ఇది జరిగినటువంటి సంఘటన. నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి అసలు క్రైస్తవులు ఎక్కడికి దిగజారిపోతున్నాం మనం? సార్, పవన్ కళ్యాణ్ గారు మీకు 2 చేతులు ఎత్తి నమస్కరించి ప్రార్థించి అడుగుతున్నాను, మమ్మల్ని గుర్తించండి. మేము క్రైస్తవులం, మేము కూడా మీకు ఓట్లేసాం, మేము కూడా ఈ భారతదేశంలో పుట్టి పెరిగాం, మేము ఈ గాలే పీల్చాం, ఈ నేల మీదే బతికాం, మేము మనుషులమే, వీఆర్ ఇండియన్స్. క్రైస్తవుల కంటే ముందు మేము భారతీయులం. మీరు రాజకీయాల్లో నిలబడినప్పుడు, ఓట్లేయమన్నప్పుడు మా క్రైస్తవులు కూడా ఓట్లేస్తే మీరు అందలం ఎక్కారు. ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన శ్రీ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 2 చేతులెత్తి జోడించి ప్రాధేయపడుతున్నాను. సార్, మీరే కదా ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి, కొంచెం మమ్మల్ని గుర్తించండి, గమనించండి. రాష్ట్రంలో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కాస్త గమనించండి, కాస్త గుర్తించండి. సార్, మేము కూడా మనుషులమే, మేము పశువులం కాదు, మేము పరాయి దేశస్తులం కాదు. మా ఓట్లు కూడా మీకు పడ్డాయి, మేము కూడా మీకు ఓట్లేసాం, మా ఓట్లతో మీరు గెలిచారు, మా ఓట్లతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మా ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఎందుకు మమ్మల్ని పట్టించుకోకుండా అలా వదిలేశారు శత్రువులకి? ఎందుకు మీరు ఏం చేయలేకుండా చూస్తూ, నాకు వినపడినట్టుగా, చూస్తూ కనపడినట్టుగా, నాకు ఏది కనపడదు ఏది వినపడదు అన్నట్టుగా ఒక క్రైస్తవుల విషయంలో ఎందుకు మీరు ప్రవర్తిస్తున్నారు? నాకు అర్థం కావట్లా. క్రైస్తవులారా గమనించండి, ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మొత్తం రాష్ట్రం అంతా వ్యాప్తి చెందేలాగా, 2 తెలుగు రాష్ట్రాలకి విస్తృతంగా వ్యాప్తి చెందేలాగా స్ప్రెడ్ చేయండి ఈ వీడియోని. డిప్యూటీ సీఎం గారు స్పందించే వరకు విడిచిపెట్టద్దు.
నేను ఒకటే చెప్తున్నాను, ఈ వీడియో ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ఈ వీడియో మన రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురంకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా చూస్తే నేను కూడా స్వయంగా ఫోన్ చేస్తాను. కొంతమందికి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఫోన్ చేస్తాను. ఆ సంఘటన జరిగినటువంటి స్థలానికి నేను కూడా వెళ్తాను. మీలో ఎవరైనా అది ఎక్కడో తెలిస్తే, అది ఏ చర్చ్ ఏ సంఘానికి సంబంధించినటువంటి వెహికల్, అది ఆ సంఘం ఎక్కడుంది, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి. వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ వాళ్ళ వివరాలు కానీ నాకు షేర్ చేస్తే, నేను కడపలో ఉంటాను, నాకు అనంతపురం చాలా దగ్గర, నేను అనంతపురికి వెళ్తాను. ఎవరైతే ఈ పని చేశారో, ఎవరైతే అన్యాయంగా స్వార్థ వాహనం మీద దాడి చేశారో, ఎవరైతే బైబిల్ చింపారో, ఎవరైతే అక్రమంగా అరాచకం చేశారో, ఎవరైతే ఆ స్వార్థ వాహనం మీద దాడి చేశారో ఆ వాళ్ళకి శిక్ష పడే వరకు, వాళ్ళని అరెస్ట్ చేసే వరకు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టే వరకు మీరు ఊరుకోవద్దు. నేను కూడా ఊరుకోను. నాకు వివరాలు కావాలి. నేను అనంతపూర్కి వస్తున్నాను. ఐ ఆమ్ కమింగ్ టు అనంతపూర్. అనంతపూర్కి నేను వస్తాను. నాకు ఆ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేయండి. పాస్టర్ గారిది కానీ, ఆ సువార్తకు వెళ్ళినటువంటి సంఘ పెద్దలది కానీ, ఆ సువార్తకు వెళ్ళినటువంటి సంఘ విశ్వాసులది కానీ కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ నాకు షేర్ చేయండి. నేను మాట్లాడతాను. నాది కడప, మీ అందరికి తెలుసు, నేను కడపలో ఉంటాను. నేను అనంతపురికి రావడానికి సిద్ధంగా ఉన్నా. ఐఎమ్ రెడీ టు కమ్ టు అనంతపూర్. అనంతపురం రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వస్తాను, వచ్చి తీరుతాను. వాళ్ళకి శిక్ష పడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ఆ గ్రామానికి, కొరకోడు గ్రామానికి సంబంధించినటువంటి, అది ఏ మండలం ఏ నియోజకవర్గానికి వస్తుందో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే స్పందించాలి. కఠినంగా ఆ దుండగుల్ని, ఆ మూర్ఖులని శిక్షించాలి. వాళ్ళకి రిమాండ్ పంపించాలి. వాళ్ళకు తగినటువంటి సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించాలి. మరొకసారి క్రైస్తవులైనటువంటి అమాయకుల మీద దాడులు జరగకుండా, ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా, ఇలాంటి అరాచకాలు జరగకుండా, అరే మేము ప్రశాంతంగా బ్రతకద్దా సార్? ఈ దేశంలో ప్రశాంతంగా బ్రతకద్దా? ఈ రాష్ట్రంలో అరే ఈ నేల మీద బ్రతికే హక్కు మాకు లేదా? మేము వాడుకుంటుంది మా స్వేచ్ఛనే కదా. మేము అన్యాయంగా ఏదైనా చేసామా? పోనీ ఆ వ్యాన్లో ఏమైనా సారా అమ్ముతున్నామా? ఆ వ్యాన్ మీద దాడి చేయటానికి? ఆ వ్యాన్లో ఏమైనా బ్రోత్ హౌస్ నడుస్తుందా? అక్రమాలు జరుగుతున్నాయి వ్యాన్లో? అరే మంచి మాటలు చెప్పడానికి బయలుదేరితే మంచి మనుషుల మీద దాడి చేయడానికి ఎలా మనసు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అరే చూస్తూ ఊరుకున్నామని చెప్పి క్రైస్తవుల ప్రేమని, క్రైస్తవుల మంచితనాన్ని, క్రైస్తవుల నీతి నిజాయితీని అసమర్థతగా తీసుకొని, చేతగాని వాళ్ళని చూసుకొని, ఒకటి కాదు రెండు కాదు రోజుకు దాడులు పెరుగుతూనే ఉంటే ఎంతకాలం మౌనంగా ఉండి మేము భరించాలి? సార్ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతున్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు స్పందించరా? మా ఓట్లు మీకు వద్దా? ఎలక్షన్స్ వస్తాయి, ఇంకా 2-3 సంవత్సరాలే ఉంది, అప్పుడు వస్తారు మీరు మా దగ్గరికి. ఇప్పుడు రారా? ఇప్పుడు మమ్మల్ని పట్టించుకోరా? మా ఆక్రందనలు, మా కన్నీళ్లు, మా కేకలు, మా బాధ ఆవేదన మీకేం వినపడదా? మీకు చెవులకి వినపడదా? మీ కనులకు కనపడవా? ఏంటి మాకు ఈ దుస్థితి? ఏంటి మాకు ఈ దౌర్జన్యాలు? ఎక్కడ బ్రతుకుతున్నాం సార్? పాకిస్తాన్లో బ్రతుకుతున్నట్టుంది, మేము శత్రు దేశంలోకి వెళ్ళి బ్రతుకుతున్నట్టుంది. మేము వలసకొచ్చలేం సార్. ఇక్కడ మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడ నీళ్ళు తాగాం, ఈ భూమి మీద నడిచాం. ఎందుకు సార్ మేము ఈ దాడులు ఎదుర్కోవాలి? అరే మేము మౌనంగా ఉన్నామని ప్రేమతత్వం చేత కొడితే కొట్టించుకుంటాం, తిడితే తిట్టించుకుంటాం, ఉమ్మితే ఉమ్మించుకుంటామని చెప్పి దాడులు చేసే వాళ్ళు చేస్తుంటే ఇక ప్రభుత్వాలు ఎందుకు సార్? రాజకీయ నాయకులు ఎందుకు సార్? ఇక మాకు న్యాయం చేసేది ఎవడు సార్? అంటే క్రైస్తవులు కూడా తిరగబడి మీరు కొట్టుకొని చావండి అని వదిలేస్తారా? వాడెవడో వచ్చి వాహనం మీద దాడి చేస్తాడు, ఇంకెవడో వెళ్ళి సంఘాలు కూలగొడతాడు, ఇంకెవడో వెళ్ళి పేదల ఇల్లులు కాల్చివేస్తాడు, ఇంకెవరో వెళ్ళి బైబిల్స్ తగలబెడతారు. సంఘాలు జరుగుతుంటే క్రిస్మస్ టైంలో కూడా కేకులు తింటున్నారని చెప్పి క్రైస్తవులను కొట్టారు కొంతమంది. చిన్నపిల్లలని కూడా చూడకుండా, అభవిష్యం తెలియని చిన్నపిల్లలని కూడా చూడకుండా క్రైస్తవ సంఘాలకెళ్ళి నోటికాడి భోజనం లాగేసుకున్నారు కొంతమంది హైందవుల పెద్దలు. అసలు మేము ఎక్కడ బ్రతుకుతున్నామో అనేది మాకు డౌట్ వస్తుంది సార్. మీకు క్రైస్తవులంటే ఇష్టం లేకపోతే మమ్మల్ని అందరినీ గుంపుగా చేసి చంపేసేయండి సార్. దరిద్రపతులు చంపేసేయండి, క్రైస్తవుల్ని చంపేసేయండి సార్. లేదంటే కట్టకట్టి మమ్మల్ని ఏ దేశానికో పంపించేసేయండి. భారతదేశంలో క్రైస్తవులు ఉండటానికి అర్హత లేదు అని అంటే ఎక్కడికైనా పంపించండి, మమ్మల్ని వేరే దేశానికి తరలించండి, లేదా చంపి పడేసేయండి. ఇంత వీరు పొమ్మను వారు కాదు పొగ పెట్టువారు అన్న సామెత గుర్తొస్తుంది.
మమ్మల్ని పొమ్మనలేక, మమ్మల్ని చంపలేక ఈరోజు క్రైస్తవుల్ని ఎవడు పడితే వాడు దాడులు చేస్తూ, చిన్న సంఘం లేదు, పెద్ద సంఘం లేదు, సువార్థికులు లేదు, క్రైస్తవులు లేదు, క్రైస్తవుడు అని తెలిస్తే చాలు అదేదో ఉన్మాదిలాగా, తీవ్రవాదిలాగా, ఒక ఉగ్రవాదిలాగా ట్రీట్ చేస్తున్నారు ఈరోజు. ఎందుకు ప్రభుత్వాలు చూస్తూ మౌనంగా ఉన్నా నాకు అర్థం కావట్లా. అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? క్రైస్తవులు హింసించడం కరెక్టే అని మీరు అంటున్నారా? నేరుగా అనేసేయండి సార్, ఇక మేము ప్రభుత్వాలను అడగం కదా. ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేలని, ఎంపీలని మేము ప్రశ్నించాం కదా. మా చావేదో మేము చేస్తాం కదా. వచ్చే ఎన్నికల్లో చూసుకుంటాం కదా ఎవరేంటో, ఎలా సమాధానం చెప్పాలో, ఎలా బుద్ధి చెప్పాలో చెప్పండి. క్రైస్తవులు ఏమి చేసినా క్రైస్తవుల్ని మేము స్పందించం అని ముఖ్యమంత్రి గారు చెప్పండి సార్. మీరు క్రైస్తవుల్ని ఎవడు కొట్టినా, ఎవడు చంపినా, ఏ వెహికల్ పగలగొట్టినా, ఏ చర్చి కూలగొట్టినా మేము స్పందించము. మీ చావు మీరు చావండ్రా క్రైస్తవులారా అని చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు చెప్పండి ఆ మాట. మా చావు మేము చేస్తాం, మేము తేల్చుకుంటాం. మీరు స్పందించకపోవటం వలన రక్తం మరిగిపోతుంది సార్ క్రైస్తవులకి. తిరగబడితేనేమో వీళ్ళు క్రైస్తవులా, తిరగబడ్డారు అంటారు. మౌనంగా ఉంటేనేమో మా తరపున మాట్లాడడానికి ఒక్క అధికారి, ఒక్క నాయకుడు, ఒక్క రాజకీయ పార్టీ రాదు. మా బతుకులు ఏంటా అని మాకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్ని, తెలంగాణని మరో మణిపూర్ చేయడానికి మీరు స్కెచ్లు వేస్తున్నారా? మీ స్కీము, మీ స్కామ్ అంతా కూడా మణిపూర్ లాగా ఒక ఇన్సిడెంట్ చూపించారు కదా మాకు. ఈ ఇండియాలోనే, భారతదేశంలోనే మణిపూర్ను చూపించారు కదా. మణిపూర్ లాగానే ఆంధ్రప్రదేశ్ను కూడా చేయబోతున్నాం అని ఒక సంకేతం ఇస్తున్నారా మాకు? క్రైస్తవులకి ప్రిపేర్ చేస్తున్నారా మమ్మల్ని? క్రైస్తవ సమాజమా, నా ప్రతి క్రైస్తవ సహోదరికి చెప్తున్నా నేను, ఎక్కడ క్రైస్తవుల మీద దాడి జరిగినా, ఏ సువార్థికుల మీద దాడి జరిగినా, ఏ సంఘం మీద దాడి జరిగినా, నేను ఆల్రెడీ చెప్పాను, నేను వస్తా. నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటే నేను వస్తాను. ఈ నెల 21వ తారీఖు నుంచి ఏఎస్ఆర్ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం నుంచి నేను క్రైస్తవుల ఐక్యతను తీసుకురావటానికి, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్, ముస్లిం, బీసీ వీళ్ళందరినీ ఐక్యపరిచి, మన పక్షాన లేనటువంటి అధికారులకు మనం ఎందుకు ఓటెయ్యాలి, క్రైస్తవుల్ని పట్టించుకొని రాజకీయ పార్టీలకు మనం ఎందుకు ఓట్లేసి గెలిపించాలి, మనమంతా ఏకమవుదాం, మనం ఒక పార్టీ పెట్టుకుందాం, మనము కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుదామని చెప్పటానికి, అవేర్నెస్ క్రియేట్ చేయటానికి ప్రజల మధ్యలో దాదాపుగా 1 సంవత్సరం నడవబోతున్నాను నేను. 21వ తారీఖు నుంచి ఈ నెల 21 వరకు నేను ఖాళీగానే ఉంటాను. ఖచ్చితంగా అనంతపూర్కి వస్తాను. ఆ కొర్రకోడు గ్రామమో కొర్రకొండ గ్రామమో తెలియదు కరెక్ట్గా, ఆ గ్రామానికి కూడా నేను వస్తాను. ఆ దుండగులకి శిక్ష పడేంత వరకు, వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టే వరకు, వాళ్ళని రిమాండ్కి పంపించే వరకు మేము ఊరుకోము. అక్కడ ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదిస్తాం. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడ అరాచకం, దీన్ని ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా, ఖండిస్తుందా అని కఠినంగా ప్రశ్నిస్తాం. మా హక్కు, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు, మత స్వేచ్ఛ హక్కుని ఖండించటానికి, ధిక్కరించటానికి, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, బజరంగ్ దళ్ వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఎవరు ఇచ్చారు వీళ్ళకి హక్కు? మా స్వేచ్ఛ అడ్డుకోవడానికి, మా బళ్ళు పగలగొట్టడానికి, మా గుళ్ళు పగలగొట్టడానికి, మా గ్రంథాలని తగలబెట్టడానికి ఎవడిచ్చాడు వీళ్ళకి హక్కు? ఎవడిని చూసుకొని ఇంత ధైర్యం? ప్రశ్నించే వాళ్ళు లేరదా? ప్రశ్నించడానికి నేనే కాదు, నా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆంధ్ర, తెలంగాణలో. వస్తాం, ఖచ్చితంగా వస్తా. నేను మరలా చెప్తున్నా, అనంతపూర్లో, ఆ గ్రామంలో కానీ, అనంతపూర్ పట్టణానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ఆ సంఘానికి సంబంధించిన వాళ్ళు కానీ, ఈ వివరాలు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కింద కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్లకి కాల్ చేయండి, వివరాలు చెప్పండి. ఇమ్మీడియట్గా నేను స్టార్ట్ అవుతా. నేను వస్తా, నిలబడతా. ఆ దుండగులకు శిక్ష పడే వరకు నిలబడతాను, పోరాడతాను. మరొకసారి 2 చేతులు జోడించి ప్రాధేయపడి, సార్ అవసరమైతే మీ కాళ్ళు పట్టుకుంటాం సార్, ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాం సార్, కాస్త క్రైస్తవుల వైపు చూడండి సార్, మా బాధని కొంచెం గమనించండి సార్. 1 చోట 2 చోట్ల కాదు,
ఒక ఉండి నియోజకవర్గంలో సాక్షాత్ ఎమ్మెల్యే క్రైస్తవులకు వ్యతిరేకంగా దళితుల ఇల్లులు కూలగొట్టాడు, సంఘాలు కూలగొడతాడు. అయినా మీరు స్పందించడం లేదు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించరు. పిఠాపురంలో చర్చికి వ్యతిరేకంగా దాడులు జరిగితే అక్కడ మీరు స్పందించరు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు లెక్కకు మించినన్ని దాడులు క్రైస్తవుల మీద, దళితుల మీద, క్రైస్తవ సంఘాల మీద, స్వార్థకుల మీద జరుగుతుంటే మీరు మౌనంగా ఉంటే మీ మౌనానికి కారణం, సమాధానం ఏంటో అర్థం కాక జుట్టు పీక్కొని చేస్తున్నాం మేం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవులందరి తరపున 2 చేతులెత్తి జోడించి నమస్కరించి ప్రాధేయపడి నేను ఒకటి అడుగుతున్నాను సార్, క్రైస్తవుల బాధని ఆలకించండి. క్రైస్తవుల కోసం కొంచెం న్యాయం ఆలోచించండి. మీరు అన్యాయంగా ఆలోచించారు, న్యాయం ఆలోచించండి సార్. మేము కూడా మనుషులమే అని ఆలోచించండి సార్. మా ఓట్లు కూడా మీకు పడ్డాయని జ్ఞాపకం చేసుకోండి సార్, గుర్తు చేసుకోండి. మేము కూడా ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకొని, క్రైస్తవులు పాపం నోరు తెరిచి ఎదురు మాట్లాడరు కదా, వీళ్ళకి మేమన్నా న్యాయం చేయాలి కదా అని చెప్పి కాస్త ఒక అడుగు ముందుకేసి న్యాయం చెప్పండి సార్. మేము కోరుకుంటుంది ఇంతే ఇంతే ఇంతే.